హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు మోస్ట్ ఎమర్జింగ్ యాక్టర్ ఉన్నాడు. సో ఆయన చాలా ప్రెస్టీజియస్ అండ్ ప్రివిలేజ్ ప్రాజెక్ట్ ఆఫ్ టాలీవుడ్ అనే ఒక పుష్ప 2 అనే ఒక సినిమాలో యాక్ట్ చేశారు. సో ఆయనతో మాట్లాడి ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, సో అంత పెద్ద సినిమాలో ఆపర్చునిటీ ఎలా వచ్చిందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ యజ్ఞ. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? వెల్ అండ్ గుడ్. సో నార్మల్గా యాక్టర్ అవ్వడం అనేది అనుకున్నంత ఈజీ కాదు. సో ఎప్పుడు జర్నీ స్టార్ట్ అయింది? బేసిక్గా నాది 2018 బ్రో. 2018 డిసెంబర్ బ్యాచ్. నేను ట్రైన్ అయ్యారా? సత్యానంద్ గారి దగ్గర ట్రైన్ అయ్యాను నేను, వైజాగ్. పెద్ద ప్లానింగే. ఓకే. ఇప్పటికి మనకేంటంటే ఆ ట్రైనింగ్ లోనే 3 months పీరియడ్ ఉంటుంది బ్రో. ఆ 3 months పీరియడ్ లోనే సార్ చెప్పేవాళ్ళు అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఎట్లా ఉంటుంది, అది మనం యాక్టర్ గా ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేసుకోవాలి, ఆపర్చునిటీస్ ని ఎలా గ్రాప్ చేసుకోవాలి, ఇదంతా ఆయన చెప్పాడు మనకి. అది అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇట్లా ట్రయల్స్ ఉంటాయి కదా, జనరల్ ట్రయల్స్, ఆడిషన్స్ అవి ఇవి చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ లైక్ 3000-4000 ఆడిషన్స్ అయినాయి, చేస్తానే ఉన్నాం, ఇప్పటికీ చేస్తున్నాం. ఎంత కౌంట్? ఎంత? 3000 ఆడిషన్స్? 3000. ఎలా బ్రో? అంటే నువ్వు ఒక 1 year 2 years అలా ఆడిషన్స్ అనే తిరిగి ఉంటావు? తిరిగా ఆడిషన్స్ అనే తిరిగిన యాక్చువల్గా ఆడిషన్స్ తిరుగుతున్న టైంలోనే బ్రో నీకు మన మూవీ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి, అసలు సినిమా అనేది ఎక్కడ, ఇప్పుడు అందరు కృష్ణానగర్ అంటారు కానీ చూసుకుంటే మనకి మణికొండ, మోస్ట్ ఆఫ్ ది ఆఫీస్ నీకు మణికొండ, కాకతీయ హిల్స్ అని, మాదాపూర్ అని ఇప్పుడు షిఫ్ట్ అయిపోయినాయి అన్ని, నీకు ఎటు స్ప్రెడ్ అయిపోయినాయి ఆఫీసులన్నీ. సో ఆ 1 year టైం పట్టేసింది ఇంకా తిరగడానికి. సో 2019 బ్రో, ఫస్ట్ మూవీ ఎంత మంచి వాడరా అనే సినిమాలో ఒక డైలాగ్ కళ్యాణ్ రామ్ది. ఆ డైలాగ్ ఇట్స్ లైక్ హాఫ్ అన్ అవర్ లో వస్తుంది, సినిమా స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ కి వస్తుంది. అది అయిపోయిన తర్వాత అది చేస్తున్న టైంలోనే రొమాంటిక్ అనే మూవీకి ఆడిషన్ ఇచ్చా, ఆకాష్ పూరి. అది సంహవ్ లైక్ సెలెక్ట్ అయ్యి దాంట్లో కూడా కాస్టింగ్ డైరెక్టర్ వీళ్ళందరూ కొంచెం పరిచయం అయ్యి, మనకి ఏమంటారంటే బేసిక్ గా కాంటాక్ట్స్ బిల్డ్ అవ్వాలి అంటారు కదా. కాంటాక్ట్స్ అనేవి అంటే ఫోన్ కాంటాక్ట్స్ కాదు బ్రో. ఇప్పుడు మన యాక్టింగ్ చేస్తూ చూస్తారు కదా, ఈ కాంటాక్ట్ ఇస్తారు మనకి, ఐ కాంటాక్ట్ ఇస్తూ మనం చూస్తారు మన పర్ఫార్మెన్స్ని. సో దట్స్ కాల్డ్ కాంటాక్ట్. అది రిఫర్ చేస్తారు బయట జనాలకి, ఆ ఇండస్ట్రీ పీపుల్కే సర్క్యులేట్ చేయడానికైనా ఎక్కడైనా కానీ ఇది కాంటాక్ట్ అంటే ఎక్స్ప్లోర్ అవ్వడానికి. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేశారు సపోజ్, నాకు ఇట్లాంటి పలానా ఆర్టిస్ట్ కావాలి అని, టెక్నీషియన్కి ఎవరైనా కాస్టింగ్ డైరెక్టర్కి, ఓకే ఈ అబ్బాయి యాక్టింగ్ మనం చూసాం కదా అనే కాన్ఫిడెన్స్ తో వాళ్ళని పంపిస్తారట, కానీ రిఫర్ చేస్తారు. ఎస్, ఇట్స్ నాట్ లైక్ ఫోన్ కాంటాక్ట్స్ అనేది. నాకు ఇది ఒక ఆయన చెప్పారు పెద్ద ఆయన ఇండస్ట్రీలో, ఓకే అనేది మైండ్ సెట్ అప్పుడు మారింది నాది. ఇంకా అప్పటి నుంచి నేను యాక్టింగ్ ఇది ఆడిషన్స్ ఇస్తూ ఉంటేనే కదా మనకి ఇది చేసేది, సెలెక్ట్ చేసేది అని చెప్పి నేను ఇంకా ఐ కీప్ ఆన్ ఆడిషనింగ్. అట్లా చేస్తున్న టైంలో రొమాంటిక్ వచ్చింది. రొమాంటిక్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చాం. అది అయిపోతున్న టైంలో కరెక్ట్గా, అంటే అది మరి అంటారు కదా ఇక్కడ ఇండస్ట్రీలో కొంచెం నువ్వు తిరుగుతూ ఉంటేనే నీకు జనాలు చూస్తారు అని. అలా మా ఫ్రెండ్ ఆశీష్ అని ఉంటాడు, మన దిల్ రాజు వాళ్ళ నెఫ్యూ, మన రౌడీ బాయ్. ఆయన ఫోన్ చేశాడు నాకు బేసిక్గా. అంటే ఆయన ఎలా మీకు పరిచయం? ఇట్లనే వైజాగ్ సత్యానంద్ ఇన్స్టిట్యూట్ లో మేము ఇద్దరము బ్యాచ్మేట్స్. ఇట్స్ లైక్ కూల్ ఫ్రెండ్షిప్, మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది ఇద్దరు మధ్యలో. సో ఇప్పటికీ మాట్లాడుతుంటాం. కానీ అప్పుడు ఫోన్ చేసి ఇట్లా మన మూవీ స్టార్ట్ అవుతుంది జ్ఞానం, కానీ నేను ఇంకా సరే అప్రోచ్ అవుదాం అని చెప్పి వస్తే అప్పుడు మన హుషారు సినిమా డైరెక్టర్ ఉన్నారు కదా, హర్ష, ఆయన ఇంకా చూశారు. ఆడిషన్ ఇచ్చాము. లైక్ సినిమా స్టార్ట్ ఇంకా 2 days లో అనగా ఫోన్ చేశాడు. చేసి ఆయన ఇట్లా క్యారెక్టర్ ఒకటి ఓకే అయింది ఇట్లా అనగానే దెన్ ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే ఇప్పుడు వరకు మనం చేస్తున్నాము, దెన్ ఇప్పుడు నుంచి ఒక జోన్లోకి వచ్చాము మనం. లైక్ అది బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్ అని ఉంటుంది కదా యాక్టర్స్ని, ఆ ఫోర్గ్రౌండ్ జోన్లో పడ్డాము అన్న ఫీల్ వచ్చింది నాకు. ఇంకా అప్పటి నుంచి యాక్టింగ్ స్టార్ట్ అయింది బ్రో. ఇంకా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి దిల్ రాజు గారు రావడం సెట్కి, ఆయన మా యాక్టింగ్ చూడడము. ఆయన ఎలా అంటే హీ వోంట్ ఫీల్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ అసలు ఏ సెట్లో. ఆయన లిస్ట్ రాసుకుంటారు, మార్నింగ్ ఈ సినిమా, ఆయన ప్రొడక్షన్ హౌస్లో రన్ అయ్యే సినిమాలే, ఆ మార్నింగ్ ఈ సినిమా, మధ్యాహ్నం ఈ సినిమా, సాయంత్రం ఈ సినిమా, నైట్ కూడా ఇంకో షూట్ అవుతుంటుంది కదా, నైట్ షూట్కి ఒక సినిమా, అట్లా ఒక షీట్ రెడీ చేసుకుంటారు. ఆయన కార్లో ఉంటుంది ఇప్పుడు, అది చూసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం వస్తారు అట్లా సెట్కి.
వచ్చినప్పుడు కూడా యజ్ఞ ఇట్లా కాదు, ఇది చూడు ఒకసారి ఇట్లా మానిటర్ దగ్గర రా చూడు, ఇది తప్పు నువ్వు చేస్తుంది, ఇంకేదన్నా చెయ్యి, ఇంకా వేరియేషన్స్ ఇవ్వు. ఈ మూమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసేసరికి ఓకే, ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ప్యాషనేట్ అంటారు, ఇంటర్వ్యూలో చూసుంటాం, నేను చూసాను ఇంటర్వ్యూల్లో, కానీ ఇంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అలా ఆ సినిమాలో మంచి ఫ్రెండ్స్ అయ్యారు, మన అనుపమ కానీ, లైక్ మన కార్తీక్ రత్నం ఉన్నారు కదా, కేర్ ఆఫ్ కంచరపాలెం కార్తీక్ రత్నం కానీ, హుషారు సినిమాలో ఆ బీర్ లవర్ ఉంటారు కదా బంటి తేజ్, ఆయన కానీ, తర్వాత మన విక్రమ్ లగడ్పాటి కానీ, రీసెంట్ సెన్సేషన్ మన మార్కస్, డీజే మార్కస్ కానీ, అలా వీళ్ళందరూ ఒక మంచి ఫ్రెండ్షిప్ బిల్డ్ అయింది, అట్లా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయింది. ఇంక ఇప్పటికీ ఫోన్ చేస్తుంటారు, ఇప్పటికే మాట్లాడుతుంటాం. నేను 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వచ్చానరా అనేది తెలిసేది ఇట్లా ఫ్రెండ్షిప్, ఈ ర్యాప్ బిల్డ్ అయినప్పుడు కానీ, మనం మూవీస్ చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు కానీ, అప్పుడే మనకు అర్థమైంది కదా. బేసిక్గా చూసుకుంటే ఒక స్పాన్ ఉంటది, అయితే ఇదంతా జరగడానికి ఒక స్పాన్ అయితే ఉంటది కంపల్సరీ. ఒక స్పాన్ ఎట్లా అంటే ఏదైనా నీ మైండ్ సెట్ బ్రో, నీకు ప్లానింగ్ ఉండాలి. ఆర్టిస్ట్కి మెయిన్ కావాల్సింది ప్లానింగ్. ఎలా అంటే ఇప్పుడు నీకు కొన్ని క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఆ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తే, ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్స్ కొంతమందికి వస్తాయి, ఇట్లా ఇప్పుడు అంటారు కదా మామూలుగా పోలీస్ క్యారెక్టర్ వస్తే ఇంకా అవే వస్తుంటాయి అని చెప్పి. అది ఆర్టిస్టే స్టాప్ చేయాలి మధ్యలో. యూ హ్యావ్ టు స్టాప్ యువర్ సెల్ఫ్. ఓకే, మనం ఇది ఇంకా మార్చి ఏమైనా లుక్ మార్చుకోవడం కానీ, కొంచెం బాడీ లాంగ్వేజ్ మార్చడం, ట్రాన్స్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ, అది మారిస్తేనే ఎవరికైనా, రాసేవాళ్ళకైనా చూసేవాళ్ళకైనా ఇవన్నీ మల్టిపుల్. ఎగ్జాక్ట్లీ, అది వస్తుంది. కాబట్టి అలా ఆ ప్రయత్నంలో మళ్ళీ దేవరా అనే మూవీ ఆడిషన్ ఇచ్చా. అది అసలు బిగ్ మూవీస్ కి కాస్టింగ్ కాల్ ఎప్పుడు పెట్టరు, జనరల్గా పెట్టారు. పెట్టింగ్ మనం వెళ్ళి అది కూడా ఎట్లా అంటే ఆ విలేజ్ లుక్, మనకు థీమ్ ఒక టీజర్ రిలీజ్ చేశారు వాయిస్ ఓవర్ తో డైలాగ్. అప్పుడు నేను అనుకున్నా, అరే మనం బేసిక్ గా చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్, ఇంకా కంప్లీట్ ఎన్టీఆర్. ఎందుకంటే మేము పుట్టింది అంతా చిలుకలూరుపేట, అటు పెరిగిందంతా అటు సైడే కాబట్టి, నేను కొంచెం మాది గుంటూరు ప్రాపర్ చిలుకలూరుపేట. సో అక్కడ కొంచెం డివోషన్ ఎక్కువ ఉంటుంది, ఎన్టీఆర్ అన్న, బాలకృష్ణ అన్న, వీళ్ళన్న భక్తులు ఉంటారు, అసలు మీకు ఎక్స్పెక్ట్ చేయరు మీరు, అలా ఉంటారు. ఆ మూమెంట్ లో అది వచ్చింది, సరే ఇద్దాం రా ట్రయల్ అని చెప్పి మొత్తం ఇంకా ఇట్లా విలేజ్ గెటప్ ఒకటి వేసేసుకొని వెళ్ళిపోయాయి ఆడిషన్కి. ఆడిషన్ ఇస్తున్న టైంలో కూడా ఏడీ వాజ్ లైక్ లుకింగ్ ఎట్ మీ, చూస్తున్నాడు ఇట్లా ఆడిషన్ ఇస్తున్నాము. అది కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఆడిషన్ ప్రాసెస్ మామూలుగా నిన్ను మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, బయట వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే వెళ్ళంగానే ఇస్తారు సీను, చేసేయాలి, మనం చేసేస్తే చూస్తారు దాన్ని బట్టి అంటారు. అలా అస్సలు ఉండదు. ఫస్ట్ నువ్వు వెళ్తావు కదా, వెళ్ళంగానే నీ సొంతంగా నీకేమొచ్చో వాళ్ళు అడుగుతారు ఫస్ట్. అది అడిగిన తర్వాత వాళ్ళు చూస్తారు. ఆడిషన్ ప్రాసెస్ ఇదంతా ఆడిషన్ ప్రాసెస్లో వాళ్ళు ఫస్ట్ నీకు తెలిసింది నువ్వు చేయాలి, దాని తర్వాత వాళ్ళు కావాల్సింది వాళ్ళు అడుగుతారు. ఈ కావాల్సింది అడిగే ప్రాసెస్లోనే కదా నువ్వు వాళ్ళని మెప్పించాలి. బేసిక్గా అది చేసి మెప్పిస్తేనే అది వస్తుంది నెక్స్ట్ స్టెప్. దీంట్లో కూడా స్టెప్లు ఉంటాయి మళ్ళీ, ఇట్స్ నాట్ లైక్ ఏ సింగిల్ ఫేసెస్ ఉంటాయి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. నీకు అంటే ఇంకో పాయింట్ ఏంటంటే ఆర్టిస్ట్కి చాలా పేషెన్స్ ఉండాలి బ్రో. అప్కమింగ్ వాళ్ళకి అయితే ఇంకా ఎక్కువ ఉండాలి. ఎలా అల్లు అర్జున్ గారు అన్నట్టు టన్నులు ఉండాలి. ఓకే దెన్, అంటే ఇప్పుడు దేవరా మూవీలో ఆ క్యారెక్టర్ బాగుంది, అంటే సైఫ్ అలీ ఖాన్ టీమ్ లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ చేశారు కదా మీరు. బేసిక్గా మాది ఎట్లా అంటే యంగ్ జనరేషన్ అని ఒక టీం, అది అలా కొడుకు సైఫ్ అలీ ఖాన్ కొడుకు క్యారెక్టర్ చేసిన తారక్ పొన్నప్ప ఆయనతో పాటు చేశారు కదా క్యారెక్టర్. సో ఎన్ని రోజులు చేశారు అది? ఆల్మోస్ట్ లైక్ 90 days బ్రో. 90 days చేసాం. 90 days. ఓరి నాయనా, ఎలా బ్రో అన్ని రోజులు ఎలా సస్టైన్, అంటే ఆన్ సెట్ లో ఎలా ఉంటుండే? అది ఆన్ సెట్ ఎలా ఉండిందంటే, ఇప్పుడు సినిమా అంతా వీ హావ్ టు బిల్డ్ అవర్ బాడీ బ్రో. నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ ఇన్ 1 meter, బాడీ 1 meter లో ఉంది, కానీ దే వాంట్ ఇట్ మోర్. ఏ అసోసియేట్ వచ్చి చెప్పారు, గణపతి అని ఉంటారు, ఆయన చెప్పారు సినిమాలో యూ హ్యావ్ టు, బికాజ్ యూ హ్యావ్ నైస్ హైట్, మీరు మంచి చేయండి అన్నప్పుడు, దెన్ ఐ టుక్ ఇట్ సీరియస్లీ అని ఒక షేప్, మంచి షేప్కి వచ్చాం. ఆ ప్రాసెస్లోనే సెట్లో కూడా ఎట్లుంటుందంటే ఎవ్రీబడి విల్ బి రెడీ టు డూ బ్రో, కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే వాళ్ళే ఉంటుంది ప్రాసెస్లో. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు పెడతారు ఫ్రేమ్స్ కానీ ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు. మనం 100% మన క్యారెక్టరైజేషన్ మనం ఇస్తూ ఉండాలి.
సెట్ లో కూడా ఎప్పుడు ఐ యూస్ టు డూ, అంటే పక్కన మేము ఒక బ్యాచ్ ఉన్నా కానీ యూస్ టు డూ జిమ్ ఎవ్రీథింగ్, అట్లా పక్కనే పుషప్స్ చేసుకోవడం, పుల్అప్స్ చేసుకోవడము. ఎట్లా అంటే ఇంకా ఫన్ ఎట్లా క్రియేట్ చేసుకునే వాళ్ళం అంటే, ఆ పక్కన ఇప్పుడు మనకి లైట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వెయిట్స్ ఇవన్నీ ఉంటాయి, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టి వాటితో అక్కడే స్పాట్ లో జిమ్ చేసేసి వెంటనే అది పడేసి వెళ్ళి ఫ్రేమ్ లో యాక్ట్ చేయడం కానీ, ఇట్ వాజ్ లైక్ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఎట్లో అంటే బిగ్ సినిమా బ్రో అది. అప్పుడు వరకు రౌడీ బాయ్స్ అని, దాని తర్వాత మీడియం రేంజ్ సినిమా. ఇది వచ్చేసరికి బిగ్ స్కేల్, ఎగ్జైట్మెంట్ ఉండేది బాగా. సెట్ లో ఆల్మోస్ట్ బ్రేక్ ఇచ్చినా గానీ, ఇప్పుడు మీరు ఆ సినిమాలో చూస్తే ఈ ఎరీనా ఫైట్ ఉంటది కదా, దంగల్ ఫైట్, అప్పుడు ఆల్మోస్ట్ ఫుల్ ఇంకా ఇంకా కంప్రెసర్లతో కంప్లీట్ మొత్తం దుమ్మే. ఇంకా దుమ్ములో కూడా యూస్ టు షౌట్ లైక్ ఎనీథింగ్, ఇంకా రోర్స్ వచ్చాయి బయటికి, అందరు బ్రేక్ ఇచ్చి అటు ఇటు వెళ్ళిపోయేవాళ్ళు, అరుపులు. మనకి ఫస్ట్ సినిమా కదా, అక్కడే కూర్చుని పోయేవాడిని, ఎక్సైట్మెంట్. అలా నీట్ గా అక్కడ కూర్చుని పోయి సెట్ అంతా ఇలా అబ్జర్వ్ చేసేవాడిని. ఎన్టీఆర్ గారితో మీరు ఏమైనా? ఎన్టీఆర్ గారితో మార్కెట్ సీన్ లో ఉండింది, మార్కెట్ లో ఒక ఎపిసోడ్ ఉండింది. అక్కడ అసలు అలా చూసింగానే నాకు నా నాస్టాలజీ మూమెంట్స్ అన్ని గుర్తొచ్చినాయి. కానీ నేనేంటంటే ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని బయట అంటారు, నేను చూసి అది నిజమే. ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్, నిజంగానే సింగిల్ టేక్. ఎందుకంటే ఇప్పుడు డైలాగ్ ఒక డైరెక్టర్ చెప్పాడంటే ఆయన దాన్ని తీసుకోవడం కాదు, హీ విల్ లివ్ ఇన్ దట్ క్యారెక్టర్ బ్రో. నాకు అది నేను లైవ్ లో చూసే కదా, వెన్ ఈస్ లుకింగ్ ఎట్ మీ లైక్ దిస్, ఐ వాజ్ లైక్ ఓకే, నాకు బటర్ఫ్లైస్ ఉన్నాయి లోపల ఆల్రెడీ. ఆ బటర్ఫ్లైస్ మూమెంట్ నుంచి ఐ వాజ్ లైక్ చేస్తున్నాం అని ఫిక్స్ అయిపోయి బ్రెయిన్ లో. ఆయన సింగిల్ టేక్ అంటే మనం సింగిల్ టేక్ లో చేస్తేనే కానీ సీన్ ఓకే అవ్వదు, లేకపోతే 2-3 అయినాయి అంటే ఇట్ విల్ బీ లైక్ ఆ రోజంతా అదే అవుతూ ఉంటుంది. ఇంక ఇలా కాదురా అని చెప్పి ఆ రోజు గెటప్ సీన్ అన్న, నేను, ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్ ఉంటారు, ముగ్గురు ఉంటాం, నలుగురు ఉంటాం. ఐ యూస్ టు నేను ఫ్రేమ్ ఎంట్రీ ఇవ్వాలన్న మూమెంట్ లో కోడైరెక్టర్ గారు ఇట్లా ఇలా వెనక నుంచి ఇట్లా పుష్ ఇస్తే ఐ స్టార్ట్ గోయింగ్. ఇట్లా వెళ్ళాను లోపలికి, ఇలా ఎంట్రీ అవ్వగానే ఐ లుకింగ్ ఎట్ మీ లైక్ దిస్. అప్పుడే డైలాగ్ మొత్తం చెప్పేయంగానే అది అట్లా ఆ ఒక టేక్ లో అయిపోయింది బ్రో. నేను అలా పక్కొచ్చి నుంచొని నాకు నేను సెల్ఫ్ టాక్ ఇది, నిజమేనారా నువ్వు ఆయనతోనే చేసావా అన్న మూమెంట్ నాది. మా ఫ్రెండ్ వాజ్ లైక్, అరే నిజం చేసావరా స్వామి, నిజంగానే చేసావరా నువ్వు అంటున్నాడు. లైక్ ఓకే, హ్యాపీ అనిపించింది. దాని తర్వాత సైఫ్ అలీ ఖాన్ బ్రో, సైఫ్ అలీ ఖాన్ గారితో అయితే అది సినిమాలో ఆల్మోస్ట్ 30 days చేశారు మాతో. ఆయన ఎన్టీఆర్ అంటే హీరో కాబట్టి ఆయన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఈయన అలా కాదు, ఈయన మాతో కూర్చున్నాడు సైఫ్ అలీ ఖాన్ గారు మాతో కూర్చొని. ఎందుకంటే ఆయన నార్త్ నుంచి వచ్చారు కదా, మన నేటివిటీ, మన బాడీ లాంగ్వేజ్ లో ఇంక్లూడింగ్ మన స్కిన్ టెక్స్చర్, హెయిర్ కలర్, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసేవాళ్ళు ఆయన. నేను అక్కడ బాగా మెస్మరైజ్ అయిపోయాను. ఒక రోజు మా ఫ్రెండ్ ఉంటాడు, యూస్ టు హ్యావ్ లాంగ్ హెయిర్, పిలిచి బాల్ వచ్చాయే అని చెప్పి ఆయన పిలిచాడు మేకప్ ఆర్టిస్ట్ని. ఇంకో దేకో కైసా అచ్చా కైసా మెయింటైన్ కర్తా, అలా మాట్లాడేవారు అంత ఫ్రీగా మాతో. ఇట్లా పంచ్ సీన్ ఒకటి ఉంటుంది నాది, అవునవును కొట్టేది, అక్కడ చేస్తున్నాం సీన్. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ లైక్ ఇట్లా పొడుగానే ఇట్లా ఉంటా, ఆయన ఆ టచ్ ఇట్లా లేపి అలా తీసి ఇట్లా కుదురుతున్న టైంలో కొరటాల గారు వెనక నుంచి ఎగ్నా లాఫ్ అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, ఓకే దీనికి సీన్ జస్టిఫికేషన్ ఇదే కదా, అంటే ఇప్పుడు వి విల్ బి వెయిటింగ్ ఫర్, అంటే దెబ్బ కోసం వెయిట్ చేస్తున్నాం మేము అన్నట్టు జస్టిఫికేషన్ రావడం కోసం ఎగ్నా లాఫ్ అనగానే ఇలా ఉండండి వెంటనే అని చెప్పి ఆ బ్లడ్ తో మొత్తం అది చేసి ఆ పడిపోయిన ఇట్లా కట్ చెప్పారు. నేను ఇట్లా చూస్తున్నాను, ఐ లైక్ యువర్ ఎక్స్ప్రెషన్, యూ వాంట్ మోర్ పంచెస్ అంటున్నాడు. ఎస్ సార్ అట్లా అంటే ఇట్లా అంత ఫ్రెండ్లీ నేచర్, ఈజీ కనెక్ట్ అయిపోయాడు మాకు. అదొకటి. సో 90 days చేశారు కదా మూవీ షూట్, సో రెమ్యునరేషన్ బాగా ఇచ్చారా? ఇచ్చారు బ్రో, అంటే మనకి జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాం కాబట్టి ఎక్స్పెక్టెడే ఇచ్చారు. హ్యాపీ ఫర్ దట్. మీరు హ్యాపీ. సో అండ్ దెన్ కమింగ్ టు పుష్ప ద రూల్. సో ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియన్ సినిమా. సో ఇందులో ఆఫర్ ఎలా వచ్చింది? సో ఎవరికి ఆడిషన్ ఇచ్చారు? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆ జర్నీ? ఇది కొంచెం మనకి చెప్పాలంటే ఎట్లా అంటే గతుకుల రోడ్ని తార్ రోడ్ చేసుకున్నట్టు బ్రో ఇది. ఓకే లైఫ్ లో
ఇప్పటివరకు చేసాం అనుకున్నాము, అవుతుంది. యాక్చువల్ నేను 1కి ఇచ్చాను ఆడిషన్. కార్తిక్ అని కాస్టింగ్ డైరెక్టర్ ఉంటారు, ఆయన త్రూ 1కి ఇచ్చాను ఆడిషన్. ఇట్స్ లైక్ ఓకే ఫైన్ అనుకున్నా. కాల్ రాకపోతే మనం ఏంటి నెక్స్ట్ దానికి మూవ్ అవుతాం కదా, అలా మూవ్ అయ్యా. కట్ చేస్తే 2కి నాకు కాల్ వచ్చింది మళ్ళీ. ఓకే. అనిల్ అని ఉంటారు అక్కడ, అనిల్ అని కాస్టింగ్ చేస్తుంటారు ఆయన, సార్ టీమే, ఆయన కూడా సుకుమార్ సార్ టీమే. చేసి ఇట్లా యజ్ఞ మీరు ఒకసారి రావాలి ఆఫీస్కి అంటే నేను వెళ్ళాను. వెళ్ళంగానే ఆల్మోస్ట్ ఒక 5 members ఉన్నాము. దిస్ ఇస్ లైక్ కొత్త క్యారెక్టర్స్ ఇవన్నీ, యాడ్ ఆన్ క్యారెక్టర్స్. పార్ట్ 2కి పుష్ప పార్ట్ 2కి యాడ్ క్యారెక్టర్స్ మేమందరం. సో వెళ్ళంగానే లుక్ టెస్ట్ అన్నారు. లుక్ టెస్ట్ అనగానే జనరల్ గా వి విల్ ఫీల్ ఎక్సైటెడ్. నో ఆర్టిస్ట్ ఎక్సైట్మెంట్, వీఆర్ డూయింగ్ లుక్ టెస్ట్, ఎవ్రీథింగ్ హ్యాపెండ్. సెట్కి రేపు నుంచి వెళ్తున్నారు మీరు అని అన్నాడు అనిల్. అనగానే నాకు ఓకే సెట్ అన్నాడు. ఎందుకంటే పుష్ప 1 చూసినప్పుడు చాలా క్యారెక్టర్ని నేనేంటి చాలా అందరు తీసుకున్నారు ఆ క్యారెక్టర్ని, పుష్ప అనే క్యారెక్టర్ని, ఆ అట్మాస్ఫియర్ని, ఆ విలేజ్ స్లాంగ్, బేసిక్గా స్లాంగ్, యాక్సెంట్ అంత తీసుకున్నాం మనం. ఆ ఎగ్జైట్మెంట్ లోపల ఉంది. మార్నింగ్ వెళ్ళాం బ్రో సెట్లోకి. వెళ్ళంగానే సార్ ఇట్లానే కూర్చొని ఉన్నారు. ఎవరు? సుకుమార్ సార్. ఓకే. సుకుమార్ సార్ కూర్చొని ఉన్నారు. ఆల్మోస్ట్ ఇట్లా అందరం ఒక 5 members 6 members లైన్లో నుంచున్నాం. ఆయన వచ్చారు మా దగ్గరికి వచ్చి, ఆల్మోస్ట్ ఐ కాంటాక్ట్. ఇంకా ఈజ్ లుకింగ్ ఎట్ మీ అండ్ ఆస్కింగ్ మీ పేరేంటి? యజ్ఞ సార్. ఏంటమ్మా? యజ్ఞ సార్. అలా ఈ ఆస్డ్ ఎవ్రీబడి. ఇది ఎలా ఉంటదంటే మనం క్లాస్ లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది అనగానే సెల్ఫ్ ఇంట్రడక్షన్లు ఉంటాయి కదా, అలాంటి దీని ప్రాసెస్ లో అయింది. అనగానే లైక్ ఓ క్రేజీ కదా అసలు, మామూలుగా లేదన్న మూమెంట్ లో ఉన్నప్పుడే లైక్ ఇట్లా నుంచొని ఉన్నాం. ఇట్లా పక్క నుంచి వెళ్ళారు అల్లు అర్జున్ గారు. ఇట్లా పక్క నుంచే ఇట్లా బౌన్సర్లు తోయడాలు మామూలు జనరల్ గా సెట్ లా చేస్తారు, ఎక్కడైనా ఉంటది కామన్ గా. అసలు అది ఏం లేదు, ఇదేంటి ఇంత ఫ్రీగా ఉన్నాడు సెట్ లో అని చెప్పి మేము కూడా లైక్ షాక్డ్. ఫస్ట్ చూస్తే అట్లా చూసి అలా పాస్ అయ్యి ఇటు తిరిగారు మా వైపు. ఎవరు డల్లింగ్ వీళ్ళందరూ అంటే, వీళ్ళందరూ అదే కొత్త క్యారెక్టర్స్ అంటే చూసి ఓ ఓకే అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. అది ఇంకో కాన్ఫిడెన్స్ ఇచ్చింది మాకు. దెన్ ఐ వాజ్ లైక్ హ్యాపీ అంతా అవుతుంది అన్నప్పుడు. మాది ఈవినింగ్ పడింది షార్ట్. బేసిక్గా ఏంటంటే జాతర సీక్వెన్స్ అనేది ఒక లెంతీ సీక్వెన్స్. ఆ లెంతీ సీక్వెన్స్లో చిన్న డ్రామా ఉంటుంది, డ్రామా తర్వాత సాంగ్, అగైన్ డ్రామా, అట్లా జాతరలో ఆ డ్రామా సగం సినిమా అందులో ఉంటది. నాట్ సగం అని నేను అన్నాను కానీ ఒక సీక్వెన్స్ అనుకోండి, ఒక 20-30 minutes, 15 క్రిస్ప్ గా కొంచెం సార్ స్టైల్లో ఉంటుంది. ఇట్లా సుకుమార్ సార్ స్టైల్లో ఉన్న మూమెంట్ లో అట్లా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ ఇవ్వాలి. మేమందరం ఏంటంటే కొత్త క్యారెక్టర్స్. మాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, సో ఫ్రెండ్ కాబట్టి మన కేజీఎఫ్ లో చేసిన తారక్ పొన్నప్ప అని కానీ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అంటే దేవరాలో చేసాం మేము అదే ఫ్రెండ్ క్యారెక్టర్ ఆయనతో పాటే. అగైన్ చూడండి మళ్ళీ ఇక్కడ మీకు డెస్టినీ అంటారు కదా, కోఇన్సిడెన్స్ కానీ కైండ్ ఆఫ్ అలా ఆయన వచ్చారు. రావడంతోనే యజ్ఞ నువ్వేంటి, నేను చేస్తున్నాను బ్రో క్యారెక్టర్, నేను చేస్తున్నా అన్న ఆ రిలేషన్ మళ్ళీ అక్కడ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఓకే వి ఫెల్ట్ హ్యాపీ. అలా 30 days ఆ సీక్వెన్స్ చేసాం. ఆ సీక్వెన్స్ కూడా బ్రో మీరు చూస్తే, ఇప్పుడు ఎవరైనా నార్మల్ యాక్టర్స్, ఇప్పుడు మీరు సూపర్ డీలక్స్ తీసుకుంటే సేతుపతి గారు ఉన్నారు, విజయ్ సేతుపతి, ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్. అది చూసినంతసేపు మీకు ఆ లివ్ చేసాడు ఆ క్యారెక్టర్ లో. అవును, విజయ్ సేతుపతి కనిపించలేదు. ఎక్కడ చిన్న చిన్న మూమెంట్లు తీసుకున్నా కానీ కనిపించదు. అవును. ఆ దానికంటే ఒక 2 times ఎక్కువ బ్రో అయినా అల్లు అర్జున్ గారు ఎట్లా అంటే, నేను చూశాను కదా, మ్యానరిజమ్స్ ఒకటి ఉంటాయి ఆయనకి, క్యారెక్టర్కి కావాల్సిన మ్యానరిజమ్స్. ఆయన నువ్వు ఇప్పుడు మీరు సుకుమార్ గారు అనుకోండి, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, డార్లింగ్ ఏంటి సీన్ ఏంటి అంటే, ఇది డార్లింగ్ అంటే ఓకే నేను కొన్ని మ్యానరిజమ్స్ అని చెప్పి ఆయన స్టార్ట్ చేస్తారు ఇవ్వడం. దానిలో నుంచి సుకుమార్ గారు అది డార్లింగ్ ఇది కావాలి నాకు అని చెప్పి బి గోయింగ్ టు మానిటర్. అట్లా వెళ్ళిపోయి ఫుల్ యాక్టివ్గా ఉంటారు బ్రో ఇద్దరు. అసలు ఆ ఇద్దరు రిలేషన్ చూస్తే సెట్లో ఎనర్జీ వస్తుంది మనకి. ఓకే, ఎన్ని డేస్ మీరు పుష్పలో యాక్ట్ చేశారు? పుష్ప ఇస్ ఆల్మోస్ట్ లైక్ 60 to 70 బ్రో. 60 to 70 days. అంటే మాక్సిమం ఒక సీక్వెన్స్ మొత్తం ఉండి ఉంటారు నాకు తెలిసి. పుష్ప వరల్డ్ ఎలా ఉండబోతుంది అంటే, పుష్ప 2 ద రూల్ వరల్డ్ ఒక కామన్ ఆడియన్స్ కి ఎలా ట్రీట్ ఉండబోతుంది?
కామన్ ఆడియన్కి ఎలా ఉంటుందంటే పార్ట్ 1లో మీరు విలేజ్ స్టైల్ చూసారు బ్రో. దీంట్లో ఎట్లా ఉంటుందంటే రూల్ అనే కింద ట్యాగ్ లైన్ ఉంది కదా, ఆ రూల్ నిజంగానే బ్రో క్యారెక్టరైజేషన్, మొత్తం అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఆయన ప్రతిదీ సుకుమార్ గారు డీటెయిలింగ్తో సహా, ఇంక్లూడింగ్ ఏదన్నా ఇప్పుడు ఒక చిన్న సెట్ వేసినా కానీ ఆ సెట్కి ఆ ఊరెళ్ళి ఆ ఊర్లో ఆ ఫోటో ఆ జాతర ఇలా జరిగిద్ది అనేది ఆ రెఫరెన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ దాన్ని రెప్లికేట్ చేసుకొని ప్రతిదీ డీటెయిలింగ్ బ్రో. ఎందుకంటే సుకుమార్ సార్ గారి దగ్గర నుంచి ఇప్పుడు ఎట్లాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, రంగస్థలం తర్వాత పుష్ప వచ్చింది. పుష్ప నుంచి మనం కొంచెం ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తే అది చూస్తే మనకి కనెక్ట్ అయిపోయింది. ఇది ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న పార్ట్ ఇది ఇప్పుడు సినిమా. కానీ జనాలందరూ అయితే ఎంజాయ్ చేస్తారు బ్రో. ఆ సీక్వెన్స్ ఏదైతే మేము షూట్ చేసామో అది కంప్లీట్ ఇప్పుడు వరకు ఎవరు చూడండి బ్రో. అది అంటే ఇప్పుడు ఓన్లీ ఆన్ సెట్ లో ఇది పాన్ ఇండియా ఫిలిం కదా, ఓన్లీ తెలుగు యాక్టర్లనే తీసుకున్నారా, అవుట్ సైడ్ నుంచి బాలీవుడ్ నుంచి లేదంటే హిందీ యాక్టర్లు కింద మలయాళం అండ్ కోలీవుడ్ యాక్టర్లు కూడా ఉన్నారా? అంటే క్రౌడ్ ఉంటారు కదా, హెవీ క్రౌడ్ ఉంటారు కదా, సో వాళ్ళు ఉంటే వాళ్ళు చేసినప్పుడు అల్లు అర్జున్ గారు చేస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? సెట్లో 700 మెంబర్స్ 800 మెంబర్స్ జూనియర్స్ ఉండేవాళ్ళు బ్రో కంప్లీట్గా. ఎందుకంటే జాతర సెటప్, జాతర ఇన్ సెన్స్ అన్ని అందరూ నేటివిటీస్ని ఇది చేయాలి. చేస్తున్న ప్రాసెస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంటరాక్ట్ అయ్యా పీపుల్తో అక్కడ. కొంచెం 2-3 ఇంటరాక్ట్ అవుతున్న టైంలో దేవర్ లైక్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే, నేను కేరళ నుంచి వచ్చాను అంటే, వాళ్ళ కేరళలో జాతర జరిగితే ఒక నేటివిటీ ఉంటుంది కదా, కైండ్ ఆఫ్ వాళ్ళు అలాంటి క్యాండిడేట్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు సార్ ఈ పాటలో. కర్ణాటకలో ఒకటి ఇప్పుడు పులి డాన్స్ అనేస్తారు మామూలుగా, అది మన గరుడ వాహనం దాంట్లో సినిమాలో చూస్తే పులి డాన్స్ అది తీసుకొచ్చారు నేటివిటీని. అట్లా మళ్ళీ చూస్తే మహారాష్ట్ర నుంచి కొన్ని నేటివిటీస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు, మన తెలుగు నుంచి కడప నుంచి కూడా కొంతమంది వచ్చారు. కానీ ఓవరాల్ మొత్తం ఆ జాతర మిక్స్డ్ అట్మాస్ఫియర్, అది డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ ఉండేవాళ్ళు. ఎందుకు వచ్చారా మీరు ఇక్కడికి, ఎందుకు షూట్ లేకపోతే ఏంటి, ఎందుకంటే కైండ్ ఆఫ్ జూనియర్సే అందరూ. జూనియర్స్ అంటే మన తెలుసు కదా మీకు ఎలా ఉంటుంది అనేది. వాళ్ళు ఒకటే అన్నారు, మేము వచ్చింది అల్లు అర్జున్ కోసం, అల్లు అర్జున్ చూస్తే చాలు మేము. అంటే నేను అది లైవ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఆయన ఒక డాన్స్ స్టెప్ చేస్తున్నారు, చూస్తున్నా అంటే నాకే ఇలా ఉందా అందరికీ ఇలా ఉందా అన్న మూమెంట్ లో కట్ అనగానే ఆయన జస్ట్ నార్మల్ కత్తి నోట్లో పెట్టుకొని అట్లా చిన్న మానిటర్ చూస్తున్నారు అంతే. ఇంకా సెట్ మొత్తం బ్రో 700 మెంబర్స్ ఒకటే మాట, అల్లు అర్జున్ అరుస్తానే ఉన్నారు బ్రో. అసలు అది చూసి లిటరల్లీ ఇంకో ఎనర్జీ వచ్చింది మాకు ఇంకా. ఓకే, సో ఇప్పుడు అల్లు అర్జున్ గారితో కూడా మీరు వర్క్ చేశారు కదా, సో ఆయన మీకు ఏమైనా కాంప్లిమెంట్స్ కానీ కూర్చొని ఏమైనా కాన్వర్జేషన్స్ కానీ ఏమైనా జరిగినాయా? అంటే అంత టైం ఉండదు, ఇఫ్ జరిగి ఉంటాయి కదా, జరిగినాయి బ్రో. ఎందుకంటే మేము మొన్న ప్రీ క్లైమాక్స్ చేస్తున్నప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది, సీక్వెన్స్ లో చేస్తున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ మధ్యాహ్నం స్టార్ట్ అయింది మాది. నాది ఆయనదే కాంబినేషన్, ఆయన కాంబినేషన్ మధ్యాహ్నం స్టార్ట్ అయింది. మాస్టర్ వచ్చి ఇట్లా చేయాలరా చూసుకో అన్నారు. చూసుకున్నాం మొత్తం, లైక్ అదొక చిన్న ఫైట్స్ అంటే ఇది చేయాలి చూసుకున్న తర్వాత హీ కేమ్, సార్ వచ్చి ఇట్లా నుంచున్నారు, నువ్వు ఈ సీన్లో బాగా రిజిస్టర్ అయ్యావు, ఇది నీకు మంచి అద్భుతమైన క్లోజ్, అద్భుతమైన సీక్వెన్స్ ఇది, బాగా చేయరా అన్నాడు. సరే నేను చేస్తాను తప్పకుండా అనగానే ఈజ్ లైక్ కమాన్, ఇట్లా మేనరిజం ఉంటుంది కదా, కమాన్ రెడీ అనగానే స్టార్ట్ అయింది బ్రో. చేస్తున్నాం సీక్వెన్స్ చేస్తున్న మూమెంట్లో లూప్ ప్రాక్టీస్ అని ఒకటి ఉంటుంది. ఎట్లా అంటే మనం చేసిందే మళ్ళా ఆయన తీసుకుంటారు ఆర్టిస్ట్ ని బేసిక్ గా. ఇప్పుడు నేను ఆర్టిస్ట్, ఫైటర్ అందరం ఉన్నాం. ఆ మూమెంట్ లో నేను ఆర్టిస్ట్ కాబట్టి నా దగ్గరకు వచ్చి ఏదో ఇంకోసారి చెయ్యి రెడీ దా టేక్ మాస్టర్ రెడీ అంటాడు. ఆ మూమెంట్ లో కూడా అట్లా ఆ టేక్ లో టక్ మనం చేసేసిన తర్వాత దగ్గరికి వచ్చాడు. అప్పుడు నాకు ఆ మూమెంట్లో ఇక్కడ కింద స్టాప్లర్ పిన్ ఒకటి గుచ్చుకుంది, ఆర్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళు యూస్ చేసే స్టాప్లర్ పిన్ గుచ్చుకొని బ్లీడ్ అవుతుంది. మనం కొంచెం అగ్రెసివ్గా ఉంటాం కదా, యాక్టింగ్ దొరికిన ఆపర్చునిటీ వేరు కాబట్టి ఇట్లా తుడుచుకొని రెడీ అన్న. ఓకే, ఏంటది ఏమైంది అన్నాడు. అలా కదనే ఏదో చిన్నదైనా కమౌన్ రెడీ అన్న.
అంటే లేదు 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 అని చెప్పి ఇట్లా చూసి ఆ స్టాప్లర్ పిన్ ఆయన చేస్తున్నాడు. ఆయన తీసాడు వచ్చి స్టాప్లర్ పిన్. మీ కాళ్ళకు ఉన్నది. నా కాళ్ళకు ఉన్నది కాదు, వెనకాల సెట్కి అట్లా అతుక్కున్నది, అది నాకు గుచ్చుకుంది, ఓకే. అది తీసారు. ఆహా. ఆర్టిస్ట్ చూసుకోండి ఏంటిది అని చెప్పి ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మళ్ళీ తీసారు. దాని తర్వాత అట్లా ఇట్లా వచ్చి ఇట్లా పట్టుకోవాలి నన్ను బేసిక్గా. ఈ మూమెంట్ లో కూడా ఓకేనా నీకు, ఓకేనా ఓకే నేను డన్ అని, ఓకే. అప్పుడు మళ్ళీ కూబా గారు అంటే బేసిక్గా క్యూబా అంటే కెమెరామెన్, ఎస్. కూబా గారు కూడా ఎంత కూల్ గా అంటే బ్రో అసలు సెట్లో తను వచ్చారు, వచ్చి తను కూడా ఇట్లా పట్టుకొని పొజిషన్ చూసుకుంటారు కదా వాళ్ళు, కెమెరా అవి చూసుకుని ఇట్లా అనగానే సారీ సారీ సారీ, అయ్యయ్యో పర్లేదు సార్ అసలు సారీ అవసరం లేదు దీనికి అని నేనున్నా. ఆ మూమెంట్లో ఇంకా బన్నీ గారు కూడా చేసాము, అయిపోయిన సీక్వెన్స్. బ్రో అంత చిన్న ఆర్టిస్ట్ బ్రో, ఈజ్ లైక్ నేషనల్ అవార్డ్ విన్నర్, బెస్ట్ యాక్టర్ అది కూడా. అన్న మూమెంట్ లో వచ్చి ఓకేనా నీకు టేక్ ఆయన చూస్తున్నారు బేసిక్ గా, చిన్న మానిటర్ వస్తుంది చూస్తున్నారు, నన్ను చూసారు, రే ఇట్రా చేసావు కదా ఇట్రా చూసుకో అంటున్నారు. నేను పర్లేదు అని ఇట్లా అంటే చేయి పట్టుకుని ఇట్లా అన్నారు, అంటే రా చూసుకో అని చూసుకుంటే ఏమైంది అని చిన్న ఎక్స్ప్రెషన్ మిస్ అయిందని అన్న. అవునా మాస్టర్ అది కొంచెం లిఫ్ట్ అప్పుడు ఇదైంది, ఇంకొక టేక్ చేద్దాం మాస్టర్ అంటే మీకోసం ఆయన. నేను అక్కడ ఇంకా నాకు అనిపించింది ఓకే నిజంగా ఈజ్ జెన్యూన్ సూపర్ యాక్టర్ అనిపించింది. రెండోది ఈ ఫిలిం లో కెమెరా అండ్ లైట్ డిపార్ట్మెంట్ లో కొత్త టెక్నాలజీ వాడారంట కదా. యా, సో అది ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? యా బ్రో, ఇట్స్ లైక్ ఇద్దరు ఉంటారు, కోబా టామిక్ అని ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు సార్ సుకుమార్ సార్ ఫేవరెట్ ఇద్దరు. లైక్ ఎట్లా అంటే దే విల్ బి సిట్టింగ్ ఇన్ ద మానిటర్, ఇట్లా మానిటర్ దగ్గర కూర్చొని టెక్నికాలిటీలో ఎక్కువ డీటెయిల్ లో వెళ్ళారు బ్రో బాగా. ఎందుకంటే నీకు న్యాచురల్ లైట్ ఉంటది కదా బయట, దాన్ని ఇక్కడ రెప్లికేట్ చేయాలి కదా ఎట్లా. సో ఆ న్యాచురల్ లైట్ రెప్లికేట్ చేయడానికైనా నీకు కొత్త కొత్త ఎక్విప్మెంట్ వాడడం కానీ, దాని తర్వాత ఇప్పుడు మనకి బోల్ట్ అని ఒక కెమెరా ఉంటుంది, బోల్ట్ అని వాడడం కానీ, అదే అంత అన్ని సినిమాలకు వాడరు. రీసెంట్ చూస్తే విక్రమ్ లో ఉంటుంది అది, కమల్ హాసన్ సార్ విక్రమ్ దాంట్లో అట్లా ప్రోగ్రామ్ చేసి పెట్టేస్తే మొత్తం చేసుకుంటారు. అదొకటి. దాని తర్వాత మొన్న మనకి టీజర్ వచ్చింది కదా, ఈ టెక్నికాలిటీ గురించి కాదు టీజర్ చెప్తున్నాం. వాళ్ళు టీజర్ జాతర సీన్ ఆ లెగ్ స్టెప్ ఉంది కదా బ్రో, ఆ లెగ్ స్టెప్ బయట ఎంతో మంది అన్నిసార్లు చేశారని అంటున్నారు కానీ లైవ్ లో నేను అలా కూర్చొని చూసాను బ్రో. మార్నింగ్ స్టార్ట్ అయింది బ్రో, మార్నింగ్ నుంచి ఒకటే లూప్, మీకు ఇందాక చెప్పే కదా లూప్ యాక్టింగ్ అని, అది ఆయన బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోతాడు. ఇది రావట్లేదే అనుకుంటాడు, ఇట్లా వస్తుంది అంటే మళ్ళీ ఆయన సెల్ఫ్ టాక్ మూమెంట్ లో. అది ఆల్మోస్ట్ ఒక 22-23 టేక్స్ బ్రో. 23 టేక్స్ కి వచ్చింది డార్లింగ్ ఇట్లా. ఆ లాఫ్ కి అర్థమైపోద్ది మనకి ఓకే ఈ గాట్ ఇట్ అని. అలా అది చేశారు. దాని తర్వాత అట్లాంటి ఎన్నో బ్రో, ఇంకా క్లైమాక్స్ చూస్తే ఆడియన్స్ కి అది మన హైదరాబాద్ మెరీడియన్ బిర్యానీ ఎంత ఫేమస్, అంత మంచి నీకు డిష్ ఇస్తున్నారు అట్లా సార్ అల్లు అర్జున్ సార్ ఫ్యాన్స్ కి. ఓకే. ఇంకొకటి నేను గమనించా బ్రో, సెట్ లో కూడా చూస్తుంటారు మానిటర్ని ఇట్లా చూస్తూ, డార్లింగ్ మన ఆడియన్స్ ఎలా అనుకుంటారు అసలు, పిచ్చెక్కిపోతారేమో కదా, చింపేసావు డార్లింగ్ అంటే ఇట్లా కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వాట్ హీ హ్యాస్ ఆన్ ద మూవీ. అంటే ఆయన చూసేది ఆడియన్స్ చూడబోతున్నారు అనే ఎక్సైట్మెంట్. హీ లవ్స్ హిస్ ఫ్యాన్స్ బ్రో, హీ లవ్స్. అదే అన్ని ఉంటేనే కదా ఫుల్ఫిల్ అయ్యేది ఒక యాక్టర్ కి. సో ఆయనకి అన్ని ఉన్నాయి. సో నేను కూడా ఏగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2. సో మీరు కూడా ఒక మంచి రోల్ చేశారని మీరే చెప్తున్నారు. సో ఈ సినిమా తర్వాత ఇంకా మంచి మంచి ఆఫర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ విల్ గెట్ గుడ్ క్యారెక్టర్స్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చూసారు కదా ఇప్పుడు ట్రైలర్ కూడా. అవును ట్రైలర్ కి క్యాష్ ఉంది ఇంకా అసలు. అదే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అలా రైజ్ అవుతూనే ఉన్నాయి. సో ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మామూలుగా కలెక్షన్స్ ఇవన్నీ అంటున్నారు కానీ ఒక యాక్టర్ని చూసి అప్రాక్స్ ఒక 3 years అవుతుంది మ్యాక్స్. సో 3 years వెయిట్ చేసిన దానికి వర్త్ ఉంటుంది అంటారా? వర్త్ అని నేను ఎందుకంటున్నానంటే బ్రో, వర్త్ ఉంటుంది బ్రో, జెన్యున్గా ఉంటుంది. ఎందుకంటే ద వే హీ ఈస్ గెటింగ్ హార్డ్ వర్క్ కానీ, కష్టపడే విధానం కానీ. ఇప్పుడు నేను దేవరా చేశాను, దేవరా చేసినప్పుడు ఐ వర్క్ విత్ లైక్ లిటిల్ పాన్ ఇండియన్ యాక్టర్స్, సైఫ్ అలీ ఖాన్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, జాన్వీ కపూర్ గారు చేస్తున్నప్పుడు ఉండిన ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో
దానికి కంప్లీట్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఇది పుష్ప 2 అనేది. ఓకే ఓకే ఆ పుష్ప 2 చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఓకే వీళ్ళు నేటివిటీని స్లాంగ్ని ఇదన్నిటిని డీప్ రూట్స్లోకి వెళ్తున్నారు బాగా. ఎందుకంటే సుకుమార్ సార్ ఎట్లా అంటే హీ హాజ్ ఎ టీమ్ బ్రో. ప్రవీణ్ గారని, వీరా గారని, డైరెక్షన్ టీం ఉన్నారు ఒక నలుగురు జమ్స్ బ్రో. అట్లా కడప నుంచి తీసుకొచ్చారు సార్ ఒకళ్ళని రైటర్ని. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు సార్ ఆర్గానిక్ గా ఉండాలి. ఎస్ చిన్న వర్డింగ్స్ డీటెయిలింగ్స్ కూడా సార్ విల్ ఆస్క్ దోస్ అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇది నువ్వు చెప్తే ఎలా ఉంటుంది ఒకసారి చెప్పు అంటాడు. ఆయన ఒక్కరే డైరెక్ట్ చేయడం కాదు అక్కడ, అంటే రీజనల్ ఫ్లేవర్ ని ఆడియన్స్ కి ఇవ్వడానికి. అంతే కదా. ఫైనల్ గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే, అంటే ఎవరికి దొరకని ఎక్స్పీరియన్స్, కొన్ని కోట్లలో ఎవరో ఒకరికి దొరికే ఎక్స్పీరియన్స్ మీకు దొరికింది అంటున్నారు. సో ఇలాంటివి ఇంకెన్నో చేయాలి మీరు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్, నేను పిలిచిన వెంబడే వచ్చినందుకు. సో పుష్ప 2తో పాటు మీ కెరీర్ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. షూర్. సో చూసారు కదా మన యజ్ఞాస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ దేవ్ టొంపల. సో ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్తో నేను మీ ముందుకు రావడానికి ట్రై చేస్తా. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్టే ట్యూన్. దేవ్ టొంపల.